నమస్తే, నేను డాక్టర్ కపిల స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్లో మనము రొమ్ములో నొప్పి అనేది ఎందుకు వస్తుంది అనే విషయంపై చర్చించుకుందాము. సాధారణంగా రొమ్ములో నొప్పి రావడం అనేది ఏదైతే హెయిర్స్ చెస్ట్ పైన ఉంటాయో వాటిలో ఇన్ఫెక్షన్ కనుక ఏర్పడినట్లయితే ఫాలిక్యులైటిస్ అంటారు. మరికొందరిలో పెద్ద పెద్ద గడ్డలు లాంటివి వస్తుంటాయండి, అది సెల్యులైటిస్ అంటారు. అలాంటి ఇన్ఫెక్షన్స్ కనుక వచ్చినట్లయితే రొమ్ములో నొప్పి అనేది వస్తుంటుంది. మరికొందరికి టెండెన్సీ ప్రకారంగా స్కిన్ అనేది డ్రై అవుతుంది. ఎండాకాలంలో స్కిన్ డ్రై అయినందుకు వల్ల కూడా నొప్పి అనేది ఏర్పడుతుంది. మరికొందరిలో నిప్పుల నుంచి ఇన్ఫెక్షన్స్ వల్ల నొప్పి రావడం జరుగుతుంటుంది. అలాంటి వారిలో బ్యాక్టీరియల్ స్టాఫిలోకాకస్ ఇన్ఫెక్షన్ వల్ల గ్లాండ్యులర్ ఇన్ఫెక్షన్ జరిగి పస్ అనేది ఏర్పడుతుంది. వారిలో నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. మరికొందరిలో ఫీడింగ్ మదర్స్లో తరచుగా ఏవైతే మిల్క్ గ్లాండ్స్ ఉన్నాయో ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతుంటాయి కాబట్టి బ్యాక్టీరియల్ ఇన్వేజన్ జరుగుతుంది. వారిలో కూడా నొప్పి అనేది వస్తుంటుంది. సహజంగా స్త్రీలలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అనగా పీరియడ్స్లో బిఫోర్ మెన్సెస్ కొంతమందిలో చూస్తుంటాము, కొందరిలో ఆఫ్టర్ మెన్సెస్ చూస్తుంటాము. ఇది మైల్డ్గానే ఉంటుందండి, కొంతమందికి బాగా ఎక్కువ ఉంటుంది. సో వారు డాక్టర్ని సంప్రదించి వారి గుణగాలని బట్టి లక్షణాలను బట్టి హోమియోపతిలో మందు ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి నొప్పులు ఈజీగా తగ్గొచ్చు అండి. మరికొందరిలో వైటమిన్ B1, B12, బి మరియు వైటమిన్ డి తగ్గినందువల్ల కూడా నొప్పి అనేది వస్తుంటుంది. ఏదైనా కానీ హోమియోపతిలో కారణాలను బట్టి ఫైటోలకా లాంటి మెడిసిన్స్, ఆస్టీరియా రూబిన్స్ లాంటి మెడిసిన్స్, మరియు పస్సు కనుక వచ్చినట్లయితే సిలికా 30, మరికొందరిలో రెడ్గా ఇన్ఫ్లేమ్ అయ్యి నొప్పి రావడం, వారిలో హెపార్సల్ఫ్ చాలా బాగా పనిచేస్తుంది. మరికొందరిలో ముడుతుంటేనే నొప్పిగా ఉంటుంది, అలాంటి వారిలో ఆర్నికా 30 చాలా బాగా పనిచేస్తుందండి. ఇది డాక్టర్ పర్యవేక్షణలో ఈ మందులు వాడడం చాలా ముఖ్యమైన విషయం అండి. సో రొమ్ము నొప్పి రాగానే మనం ఏం చేయాలి? రొమ్ము నొప్పి రాగానే మనము హాట్ వాటర్ ఫర్మెంటేషన్ చేసుకోవాలి. వేడి నీళ్ళు స్నానం కానీ వేడి నీళ్ళతో కాపురం కానీ చేయాలి. లేదా సివియర్గా పెయిన్ పస్లోడ్ అయ్యి చాలా సివియర్గా నొప్పి ఉన్నట్లయితే ఐస్ కంప్రెషన్ చేయొచ్చు. మరియు మైల్డ్గా నొప్పి ఉన్నట్లయితే కోకోనట్ ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేయొచ్చు. కోకోనట్ ఆయిల్ కానీ లేదా మన స్కిన్కి అనుకూలంగా ఉండే ఆయిల్, అంటే కొంతమందికి ఆవాలు కూడా పట్టొచ్చు, కొంతమందికి బాదం ఆయిల్ కూడా ఏమవ్వదు. సో అలాంటి వారికి అలాంటి ఆయిల్ కూడా అప్లై చేసి మసాజ్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.